ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలో హమాస్ ఒకటి, హెజ్బుల్లా ఒకటి, తర్వాతన మన దాని పేరేంటి ఇంతకు ముందు ఉన్నటువంటి హౌతీలు ఒకటి. ఈ హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్లో నుంచి ఇప్పుడు ఏమైందంటే హౌతీ తీవ్రవాదులు ఒక 20,000 మందిని గిఫ్ట్గా హమాస్ తీవ్రవాదులకు పంపించారు, దొరకలేదని, మనుషులు లేరని చెప్పి. హమాస్ తీవ్రవాదులు అనేక మంది చచ్చారు. దాంతో హౌతీ తీవ్రవాదులు తమ దగ్గర ట్రైన్ అయినటువంటి వాళ్ళని కొంతమందిని ఇటు పంపించారు. ఇప్పుడు మరి తన పాత్ర ఏంటి? ఈ తీవ్రవాదులంతా కలిసి ఇజ్రాయెల్ మీద చేసే యుద్ధంలో లెబనాన్ది కాబట్టి హమాస్ తీవ్రవాదులు కొత్తగా 18 రాకెట్లని వరుసబెట్టి వేసుకొచ్చారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద నగరాలలో కీలకమైనటువంటి రోష్ హనిక్రా మీదన దాడి 18 మిస్సైల్స్తో దాడులు చేశారు. కాకపోతే దారిలోనే దాదాపు 16ని ధ్వంసం చేయగలిగింది. ఒకటి దారిలోనే పడిపోయింది, ఇంకొకటి వచ్చేటప్పటికి లోపల ఈ హెన్రికా మీద పడి ధ్వంసమైంది. ఒక వ్యక్తికి గాయాలని 8 మందికి ఒక వ్యక్తికి సీరియస్ గాయాలు, 8 మందికి స్వల్ప గాయాలని. టోటల్గా హెజ్బుల్లా తాను ఉన్నానని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది.